ఇక షేక్పేట్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నాడు. మహేష్, చెప్పండి, అక్కడ ఓటింగ్ సరళి ఎలా కొనసాగుతోంది? సురేష్, కాసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉండగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో కూడా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్లో ఉన్నాము. షేక్పేట్లో 70 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉన్న లొకేషన్లో అటు 2 స్కూల్కి సంబంధించి కిడ్జీ కావచ్చు, కాకతీయ కావచ్చు, 2 స్కూల్స్లో కూడా 4 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా బారులు తీరాలని కూడా చెప్పాలి. ప్రస్తుతం అటు పోలీసులు కూడా తగినంత బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి సెల్ ఫోన్లు మాత్రం అనుమతించట్లేదు ప్రిసైడింగ్ అధికారికి తప్ప. అటు ఓటర్లకు తప్పించి సెల్ ఫోన్ అనుమతి నిరాకరించారు. ఇక అటు సెల్ ఫోన్ డిపాజిట్ చేసుకునేందుకు కూడా ఓటర్ అసిస్టెంట్స్ బూత్ కూడా ఏర్పాటు చేశారు. వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ వారికి సంబంధించిన ఒక బూత్ ఓటర్ అసిస్టెంట్ డిపాజిట్ చేసుకునే కూడా అవకాశం కల్పించారు. ఇక ఓటర్ స్లిప్ తీసుకుని వచ్చి ఆ ఓటరు సంబంధించి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే పోలింగ్ కేంద్రంలో కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎన్నికల అధికారులు సూచించిన 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి వినియోగించుకోలేక కూడా అటు ఇప్పటికే అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, ఓటర్లు పెద్ద ఎత్తున కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మనమున్న ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లో 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 2 పోలింగ్ కేంద్రాలు కూడా ఒక దానిలో 1100, ఒక దానిలో 900 ఓట్లు కలిగి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సీసీ కెమెరాల నిఘా కావచ్చు, ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కొత్తగా అటు 139 లొకేషన్లో కూడా అటు 139 డ్రోన్ల ద్వారా కూడా నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు కూడా ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వికలాంగులకు సంబంధించి కావచ్చు, వృద్ధులకు సంబంధించి కూడా ఇటు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కమాండ్ సరళిని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు, వీడియో రికార్డింగ్ సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు కూడా ఈ రికార్డు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి ఓటు వేసే హక్కు కూడా ఇటు ఎన్నికల అధికారులు పరిస్థితి కనిపిస్తారు. 6 తర్వాత ఎవరు వచ్చినా కానీ వారిని అనుమతించారు. ఇక దాదాపు 226 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ప్రత్యేకంగా పారామిలిటరీ బలగాలు కావచ్చు, పోలీసులు ఎక్కువగా భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆ ఓటర్లకు అటు ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు కూడా అన్ని రకాలకు కూడా అటు అధికారులు ఓటర్లకు అయితే అవగాహన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మనము పెద్ద ఎత్తున కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సంబంధించి కూడా అటు ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 4,13,65 నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉన్నారు. ఇక గతంలో మనము 4 పర్యాలు చూసినట్లయితే అటు ఎప్పుడు కూడా 50% కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ పర్సంటేజ్ అయితే దాటలేదు. ఈసారి ఆ పర్సంటేజ్ను పెంచేందుకు కూడా ఇప్పటికే అధికారులు కూడా అటు అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వికలాంగులకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి ప్రత్యేకంగా వారికి ఒక స్టేషన్కి వెళ్ళి వారు వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా అన్ని రకాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి వస్తుంది. మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు అని చెప్పండి, షేక్పేట్లో ఎట్లా ఉంటుంది పోలింగ్ పరిస్థితి, సరళి ఎలా ఉండదు? నేను ఓయి కాలనీ ప్రెసిడెంట్ సార్. ఇక్కడ ఓయి కాలనీలో 4 బూతులు ఉన్నాయి. 4 బూతులో 3,900 ఓట్లు ఉన్నాయి. గత 2 నెలల క్రితము నుంచి కూడా మనం ఇక్కడ పోలింగ్ శాతం పెంచడానికి, ఎందుకంటే సిటీలో 4 రోజులు హాలిడేస్ వస్తే ఊర్లోకి వెళ్తారు కాబట్టి హాలిడే కింద చూసుకోకుండా ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని చైతన్యం తీసుకురావడం జరిగింది. ఈసారి 70% పోలింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇంటింటికి వెళ్ళి మా వాట్సాప్ గ్రూపులలో కానీ పబ్లిక్లో కానీ మేము చైతన్యం తీసుకురావడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఇటు
ఓటర్ సంబంధించి కూడా కాలనీ వాసులు కూడా ప్రత్యేకంగా పర్సంటేజ్ పెరిగేందుకు కూడా తమ వంతు కృషి చేసిన చెప్పవచ్చు. అవగాహన ఎన్నికల అధికారుల సూచనల మేరకు కూడా ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా కాలనీ వాసులు తమ వంతు కూడా అటు ప్రయత్నాలు కూడా చేసిన వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేసినామని కూడా కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఉదయం 7 గంటలకు పైన ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి కూడా ఓటు వేసే అవకాశం ఉంటుందని ఇప్పటికే ఎన్నికల అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.